శివాయ. ఓం నమ శివాయ. పూర్వము ఒకప్పుడు ఒక రాజ్యములో వర్షాలు లేకుండా పోయినాయి. దాంతో తీవ్రమైన క్షమ ఏర్పడింది. నదులు, చెరువులు, బావులు అన్నీ నీటి చుక్కలనేది లేకుండా ఎండిపోయి, మహావృక్షాలు కూడా ఎండి మూడాయి. పంట భూములన్నీ బీటలు పారిపోయి, పంటలు లేకపోవడంతో పశువులు మేత లేక, మానవులు, జంతువులు, పక్షులు ఏ విధమైన ఆహారం లేకపోవడంతో విలవిలలాడిపోతున్నాయి. ఒక రోజున పశువుల కాపరులందరూ కలిసి పశువులు వెంటబెట్టుకుని పశువుల్ని మేపుకోవడం కోసం చాలా దూరం తోలుకుంటూ అక్కడికి వారు పచ్చగడ్డ అనేది కనిపించలేదు. వారందరూ కలిసి ఒక మర్రి చెట్టు నీడలోకి వెళ్ళి కూర్చుని ఆలోచించి మొదలుపెట్టారు. వాళ్ళతో శివలింగడు అనేవాడు ఉన్నాడు. ఆ బాలుడు స్నేహితులతో, అప్పుడు మనకు ఎదురంత ఇంత దైవం వల్లనే మనం ఏమీ చేయలేకపోతున్నాం. అందుకు అందరం దైవ అనుగ్రహాన్ని పొందటమే మేలు అని ఆలోచించి, మనకు వచ్చిన బాధ పోగొట్టుకోవడం వల్ల ఒక వ్రతాన్ని దేనైనా చేయడం ఉత్తమమని, తొందరగా ఈ వ్రతము ఇచ్చే సోమవారం వ్రతం కనుక భక్తులతో చేస్తే తప్పక అనుకుని పని పూర్తవుతుందని, ఫలితం లభిస్తుంది అని కోరిక తీర్చడం వలన సోమవారం వ్రతమి అని పెద్దలు చెప్పుకుంటే విన్నాను. కనుక మన కష్టాలు తీరిపోయే క్షేమంలో నిండిన ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలంటే మనం కూడా ఈ సోమవార వ్రతం ఆచరించవలసింది అన్నాడు. బాలుడు చెప్పిన మాటలు విని మరొక బాలుడు అతనితో, నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ ఈ వ్రతం ఎలా చేయాలి? ఈ వ్రతం చేసే విధానం ఏమిటి? దానికి కావాల్సిన వస్తువులు మనం ఎలా సమకూర్చగలము అని ప్రశ్నకు అప్పుడు శివలింగుడు అనే బాలుడు అతనితో ఆ వ్రత విధానం చెప్పి, ఆ వ్రతం చేయడానికి పుట్టమట్టి, మారేడు దళాలతో గోధుమ పిండి, బెల్లము, నెయ్యి మొదలైన వస్తువులుంటే సరిపోయి, దగ్గరకున్న ఆవు పాలతో పాలిచ్చే ఆవు కొన్ని ఉన్నాయి. వాటి పాలన అమ్మి ఆ డబ్బుతో ఆ వ్రతానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుదాము అని చెప్పి మిగిలిన వారందరూ శివలింగుడు చెప్పిన దానికి ఒప్పుకుని సోమవారం వ్రతము చేసుకుంటూ నిర్ణయించుకున్నారు. మొట్టమొదట సోమవారం నాడు బాలందరూ కలిసి ఉదయం లేచి స్నానాదాలు పూర్తి చేసుకుని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఆవుని ఎంటబెట్టుకుని మర్రి చెట్టు కింద చేరుకుని అక్కడ ఒక చిన్న పందిరి వేసుకుని పుట్టమట్టితో శివలింగాన్ని చేసుకుని సోమవారం వ్రతం మొదలైన పెట్టి వాళ్ళ శక్తిని అనుసరించి వ్రతం చేశారు. ఆ సమయానికి ఆదింపబడిన ఒక బ్రాహ్మడు వెళ్ళడం చూశాడు. ఆయన పిలిచి గొల్లపిల్లలు ఈశ్వర ప్రసాద్ ఆయనకి ఇచ్చారు. ఆ బ్రాహ్మడు ఏమిటని అడగా, పిల్లలు, అయ్యా మేము సోమవారం వ్రతం చేసుకున్నాం, ఈ ప్రసాదం మీకు ఇచ్చామన్నాడు. పిల్లలు చెప్పిన మాట విని బ్రాహ్మడు, ఓరి మూర్ఖులారా, పురోహితులు లేకుండా వ్రతం చేస్తారు, చిన్నతనంలో వ్రతం చేసి పాపం మూట కట్టుకున్నారు, ప్రసాదం అంతా ఈ ముద్ద నాకు ఇచ్చావు, నన్ను కూడా అపవిత్రులు చేశావు అంటూ కోపంతో పిల్లల్నిచ్చిన ప్రసాదాన్ని విసిరేశారు. ఆ చేత మొహం తుడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వెంటనే ఆ బ్రాహ్మడికి ముఖమంతా మండిపోవడంతో మొదలైంది. భరించలేకపోయాడు బ్రాహ్మడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఆ పిల్లలతో, మూర్ఖులారా, నాకు ప్రసాదం ఇచ్చింది ఈ ముద్దలు ఏం కలిపావు, నాకు ఇంతగా మండుతుంది అంటే వారికి విధంగా నిందించారు. బ్రాహ్మడు పిల్లల్ని తీసుకుని కొలితే అతనికి మంటలు క్రమంగా శరీరం అంత వేపి ఆ బాధ మంటని తట్టుకోలేక ఆ బ్రాహ్మడు నేలమై పడి దొల్లుతున్నాడు. అది చూసి మంచి మనసు గల శివలింగుడైన బాలుడు, బ్రాహ్మణాత్మ, నువ్వు బాధపడకు, నీ యొక్క అహంకారమే నీ మంటకు కారణమై మేము గౌరవంతో మీకు ప్రసాదం ఇచ్చాం. మీరు భక్తితో ప్రసాదం తినకుండా ముద్దని నిందించి నేలకేసుకోట. అందుకే మీరు ఇంతగా బాధపడుతూ ఎప్పటికైనా జ్ఞానంలో ఉన్న ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. ఈ ప్రసాదాన్ని స్వీకరించండి, మీకు వచ్చిన బాధ తొలగిపోతుందని చెప్పారు. మంటల బాధ భరించలేక ఆ బ్రాహ్మడు అట్లాగే ఉంటూ ఆ ప్రసాదాన్ని వంక చూస్తూ అతనికి ఆవు పేడలా కనిపించింది. చేసింది చేయలేక ఆ పరమేశ్వరుని ధ్యానించి దాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ క్షణంలో అప్పటి వరకు అతను బాధించిన అతని శరీరమును మంటలు మటుమయ్యాయి. తర్వాత ఆ బ్రాహ్మడు
గొల్లపిల్లలందరికీ క్షమాపణ చెప్పి తాను కూడా సోమవార వ్రతం చేస్తానని పార్థులింగానికి జ్ఞానించి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. గోపాల బాలులందరి విధంగా 16 సోమవార వ్రతం చేసుకుంటూ ఆకాశవంత మబ్బులతో నిండి ఉండి చక్కని వర్షాలు కురుస్తూ వాళ్ళ రాజ్యములో నదులు, బావులు, చెరువులు అన్నీ నీటితో మునిగి పంట పొలాలు పచ్చని పైర్లతో కలకల్లాడుతూ పశువులు కావాల్సిన పచ్చ మీద జరుగుతూ వాళ్ళందరూ కష్టాలు తీర్పు ఆ రాజ్యంలో ప్రజలందరికీ వాళ్ళ కష్టాలు తోరివి గోపబాలులందరినీ మెచ్చుకుంటూ వాళ్ళను కూడా ఈ వ్రతాన్ని ఆచరించమని ఈ విధంగా భక్తితో వ్రతము చేసిన వాళ్ళకి కూడా సుఖాలు అనుభవిస్తూ అని పరమేశ్వర పార్వతీదేవి చెప్పాడు. 3వ కథ పరిసమాప్తం. 4వ కథ. ఒక రోజున